నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. ఈ 2 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఏమేం జరుగుతుందో మీరు గమనిస్తూ ఉన్నారు. కర్ణాటకలో సీఎం మార్పు జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు మార్పు జరగదు? అక్కడ 3 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రిని మార్చేశారు. మరి మన కాడ ఎప్పుడు మార్చబోతున్నారు అనేదే చాలా డౌట్లు, చాలా పుకార్లు, చాలా వరకు ప్రజల్లో ఆ యొక్క కుతూహలం ఉంది తెలుసుకోవాలనే విషయం. అయితే ఈ సీఎం మార్పు పైన కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న వార్తలు మీరు చూస్తూ ఉన్నది. అందులో ఆర్జీటీవీ కూడా పలుమార్లు రేవంత్ రెడ్డి విషయంలో చెప్పారు. నిజంగా మనం విత్ డేటాతోటి మాట్లాడినాం, విత్ పాయింట్ తోటి మాట్లాడినాం, విత్ ఆధారాలతోటి మాట్లాడినాం. ఢిల్లీలో ఏం జరుగుతుందో ఆ ఇన్ఫర్మేషన్ బట్టే మనం మాట్లాడినాం. రీసెంట్లీగా ఈ వారంలో జరిగిన కథనాల పరంగా చూసుకుంటే మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2న ఒక కొత్త మార్పు జరగబోతుంది. దీనిపైన అధిష్టానం కంటిన్యూస్గా డిస్కషన్ చేయడం. ఎందుకు ఇలా డిస్కషన్ చేస్తుందంటే, తెలంగాణ రాష్ట్రం నియమితమైన టీపీసీసీ కావచ్చు, మీనాక్షి నటరాజన్ గారే కావచ్చు, మిగతా పిసిసి అధ్యక్షులు కావచ్చు, వీళ్ళందరి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ కొన్ని సంవత్సరాల క్రితమే ఆయన సీక్రెట్గా మీటింగ్ పెట్టారు. వీళ్ళతో మాట్లాడి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ మంత్రుల పనితీరు ఎట్లుంది ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ ఇస్తూ ఉండండి. ఎందుకంటే మన భారతదేశంలో మొత్తం మిగిలిన మూడు రాష్ట్రాలు ఏమైనా చేతులు మిగిలినాయి, వాటిని కూడా సరిగ్గా కాపాడుకుందాం. ఎందుకంటే ఇవే కదా ప్రస్తుతానికి మనకు ఏటీఎం కానీ మినీ బ్యాంక్ కానీ ఎట్లా కాపాడుకోవాలి, ఎవరిని ముఖ్యమంత్రిగా మారుద్దామనే దానిపైన టీపీసీసీ అధ్యక్షులతోటి, పిసిసి అధ్యక్షులతోటి రాహుల్ గాంధీ గారు పలుమార్లు కూర్చొని మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వీళ్ళు సీక్రెట్గా రేవంత్ రెడ్డికి తెలియకుండా, మంత్రివర్గానికి తెలియకుండా డైరెక్ట్గా రాహుల్ గాంధీని కలవడం, మల్లికార్జున ఖర్గేని కలవడం, అధిష్టానం కూర్చొని రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదులు చేయడం, ఇవంతా మనం చూసిందే. పలుమార్లు ఇక్కడ లొల్లైతే ఢిల్లీలో పోయి సమస్య పరిష్కారం చేసుకొని వచ్చేటోళ్ళు వీళ్ళు. ఏదైనా టెండర్ల విషయంలో కానీ, కబ్జాల విషయంలో కానీ ఏదెక్కడైనా చెడితే వీళ్ళు ఢిల్లీలో పోయి మంతనాలు జరుపుకొని సందుల బుధగరించే కార్యక్రమాలు చేసుకుంటూ తిరిగి తెలంగాణకు వచ్చేది. మీరు దోచుకోండి, బట్ ప్రజల ముందు కొట్టుకోకండి అని చెప్పేసి రాహుల్ గాంధీ దీవించి పంపేటోడు. లాల్ సలాం అనుకుంటూ రేవంత్ రెడ్డి కాలు మొక్కు వచ్చేటోడు. ఇది జరిగేది ప్రజెంట్గా. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందంటే, కర్ణాటకలో 3 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగిన సిద్ధరామయ్య గారిని హఠాయించి డీకే శివకుమార్ గారిని అక్కడ సీఎంగా నియమించే కార్యక్రమాలు చేశారు. అయితే ఇది చూసిన రేవంత్ రెడ్డి గారు అక్కడ అట్లాంటి సన్నిహితుడైన అతన్నే మార్చేస్తే నా పరిస్థితి ఏదని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక నెలల క్రితం, మొన్న ఈ నెలలోనే సునీల్ కొనుగోలు సర్వే మొదలుపెట్టాడు. ఈ సర్వేలో జరిగిన ముచ్చట ఏంటంటే, మీరు హైలైట్గా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది. ఎన్ని సీట్లు మనం మాట్లాడితే 2034 ఏమంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడితే ఈ 2034 వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటాడని చెప్పేసి ఆయన పలుమార్లు మాట్లాడుతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ సునీల్ కొనుగోలు చేసిన సర్వేల ఏదైతే రేవంత్ రెడ్డి 119 నియోజకవర్గాలు టార్గెట్ వేస్తూ ఉన్నాడో, ఇందులో నుంచి 5 కూడా రాలేదట. అందులో నుంచి రేవంత్ రెడ్డి యొక్క నియోజకవర్గం నుంచే సీటు గల్లంత అయ్యే ఆస్కారం ఉందని చెప్పేసి ఈ సునీల్ కొనుగోలు ఆ సర్వే తేల్చి చెప్పేసింది. ప్రజలు ఏమంటున్నారు, నా ద్వారా ఈ మంత్రివర్గం కానీ లేకుంటే ఎమ్మెల్యేల వర్గం కానీ తర్వాత ప్రజలు ఏమనుకుంటుర్రు, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని 2028 సంవత్సరంలో మనం గెలిచే అవకాశాలు ఉన్నాయా సీఎంగా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆరాధిస్తే మనకు 119 నియోజకవర్గాల నుంచి 5 కూడా వచ్చుడు కూడా కష్టమే అని చెప్పేసి సునీల్ కొనుగోలు తేల్చి చెప్పేసింది. అయితే రేవంత్ రెడ్డికి నిద్ర పట్టట్లేదు. మీరు ఈ మధ్యలో చూస్తున్నారు కావచ్చు, ఆయన అంత యాక్టివ్గా లేడు. యాక్టివ్ ముచ్చట్లు కూడా మాట్లాడతలేడు. ఎప్పుడు చూసినా కూడా సబ్జెక్ట్ తప్ప సోది మాట్లాడడంలో రేవంత్ రెడ్డి ఫస్ట్ ఉంటాడు. దాంట్లో ఎవరు బీట్ చేయలేరు. రాబోయే తరాలు కాదు కదా, ఏ తరంలో కూడా అట్లాంటి మనుషుని మనం చూడలేం. అంత అద్భుతమైన మనిషి. అయితే ఈ విధంగా సునీల్ కొనుగోలు సర్వేలో ఇట్లా వచ్చిందని చెప్పగానే రేవంత్ రెడ్డికి ఎగలేని ఆ రంది పట్టుకున్నది. నన్ను కూడా మార్చేస్తారేమో అని చెప్పేసి సీక్రెట్గా ఢిల్లీకి పోయే కార్యక్రమాలు. మరి రాహుల్ గాంధీని కలుసుడు చూసుకుంటే 70 సార్లు పోయే దాంట్లో 5 సార్లు రాహుల్ గాంధీని కలిసిండు. మరి మిగతా 60 సార్లు ఎవరిని కలిసింది అనేది ఇక్కడ చాలా వరకు క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది. ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి తప్పిస్తే నా పరిస్థితి ఏందని ఆలోచిస్తాను. రేవంత్ రెడ్డి గారిని ఎందుకు తప్పిస్తున్నారు, దేనికోసం తప్పిస్తున్నారు మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మంత్రులందరూ ఏకమయ్యారు. మొదలుగా మంత్రివర్గం అంతా ఏకమైంది, ఎమ్మెల్యేల వర్గం అంతా ఏకమైంది. అంతా జరుగుతూ ఉంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మొన్న రీసెంట్గా చెప్పిన ముచ్చటను మీరు అందరు విన్నారు. ఆయన
సీక్రెట్కి వెళ్ళి రాహుల్ గాంధీని కలిశారు, అధిష్టానాన్ని కలిశారు. రేవంత్ రెడ్డి పనితీరు బాగాలేదు, మంత్రివర్గం పనితీరు బాగాలేదు, మీరు దయచేసి ముఖ్యమంత్రిగా మార్చాల్సిన బాధ్యత అయితే ఉంది, రేవంత్ రెడ్డిని తప్పిస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ బతుకుతుందని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ గారు ఆడికి పోయి ఆయన అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే వీళ్ళు ఏం చేశారు మిత్రులారా అంటే మార్చేద్దామని చెప్పేసి మాట్లాడుకున్నారు. ఈ విషయం అధిష్టానంలో జరిగిన కథ అంతా రేవంత్ రెడ్డికి తెలిసింది. ఇది తెలియగానే మొదలుగా రేవంత్ రెడ్డి వేసిన ప్లాన్ అని తెలుసా, కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే సీనియర్ నాయకులు, పార్టీకి సంబంధించి మంచి పేరున్నోళ్ళు, ఎవరైతే మంచిగా పనిచేస్తున్నారో వాళ్ళని రేవంత్ రెడ్డి బదనాం చేసుకుంటూ ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. అందరి దగ్గర చీచీ అనిపించుకునేటట్టుగా చేయించుకుంటూ వస్తున్నాడు. బట్టి విక్రమార్క గారి కథ అదే, పొంగులేటి గారి కథ అదే, కొండా సురేఖ గారు, మంత్రి సీతక్క గారు, తర్వాత వెంకటరెడ్డి, కోమటిరెడ్డి గారు, ఇలా ఒక్కొక్కరిని బట్టి ఒక్కొక్కరు తీరుగా ఒక్కొక్కరిని కథం పట్టించుకుంటూ వస్తున్నాడు. అందులోనూ ఈరోజు చూసుకుంటే డైరెక్ట్గా రాహుల్ గాంధీని టార్గెట్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకు ఇలా, దేనికోసం, ఎవరి ముఖంలో సంతోషం చూడడం కోసం అనేది డౌట్ మిగిలింది. అధిష్టానంలో మీనాక్షి నటరాజన్ ప్లస్ ఇటు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడడంతో రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కలకలం రేపాడు. సొంత పార్టీలపైనే బిగ్ టీవీ అనే ఛానల్ బ్లాక్మెయిలింగ్ చేయడం మొదలుపెట్టింది మహేష్ కుమార్ గౌడ్ గారిని. ఆయన మీద ఇప్పుడు మనం ఎవరైనా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే మన మీద కేసులు స్పాట్లు అవుతాయి. కానీ బిగ్ టీవీ ఛానల్ సొంత కాంగ్రెస్ అధ్యక్షుడి మీద మాట్లాడితే నన్ను క్షమించండి, బిగ్ టీవీ ఆ యొక్క విజ్ఞాతకే వదిలేస్తున్నా అని చెప్పేసి చేతులు దులుపుకున్నాడు. అంటే ఏదో వీడియో ఉండనట, అది బ్లాక్మెయిల్ చేయిస్తా, నువ్వు మూసుకొని ఉంటా లేకుంటే బ్లాక్మెయిల్ చేయనని చెప్పేసి బెదిరించాడట బిగ్ టీవీ వాడు. అయితే ఇది జరిగిన ముచ్చట మీకు ఒకసారి చెప్తాం ఇట్లారా. డ్యామేజ్ కంట్రోల్ మోడ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దిగింది. రేవంత్ని కూడా తప్పిస్తారా అనేది చాలా వరకు సీనియర్ నాయకుల్లో సంబరాలు జరుపుకుంటున్నారు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాదని తేల్చేసిన సునీల్ కనుగోలు సర్వే. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో సీఎంల మార్పిడి జరుగుతూ ఉంది. అంటే వాళ్ళ చక్కదనం లేకపోవడమే కదా సీఎంని కుర్చీలు తొలగించేది. మరి ప్రజల నమ్మకం పోతుంది కదా. ప్రధానంగా సర్వే ఆధారాల కర్ణాటకలో సీఎం మార్పు, ఆ సర్వే ఆధారంతో ఒక్క సర్వేతోటే మార్చేసిరట. తెలంగాణలో రేవంత్కి అధిష్టానం 6 నెలల టైం. ఈ రేవంత్ రెడ్డి కూడా దింపే కార్యక్రమం ఇక 6 నెలలు అయితే 3 సంవత్సరాలు కరెక్ట్గా అయిపోతుంది. అందులోనూ జూన్ 2లో, ఈ జూన్ 2వ తారీఖు రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏదైతే ఉందో అదే ఆవిర్భావ దినోత్సవం రోజున తెలంగాణ రాష్ట్రానికి ఓ మంచి శుభవార్తని అధిష్టానం ప్రకటించబోతుందనేది వార్త అయితే ఉంది. కర్ణాటక మాదిరిగానే 3 ఏళ్ల పాలన తర్వాత తెలంగాణలోనూ సీఎం మార్పు జరిగే అవకాశం. సిద్ధరామయ్యని తప్పించినట్లు రేవంత్ రెడ్డిని తప్పించే ఆస్కారం ఉందంటున్న ఢిల్లీ పెద్దలు. 6 నెలల తర్వాత సునీల్ కనుగోలు మరో సర్వే, దాని ఆధారంగానే తేలనున్న రేవంత్ భవిష్యత్తు. కర్ణాటక, తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రణాళికలు వేస్తున్న ఢిల్లీ అధిష్టానం. కర్ణాటక ప్రభుత్వంలో సలహాదారుడిగా ఉన్న సునీల్ కనుగోలు తెలంగాణ పంపే అవకాశం. సునీల్ కనుగోలుతో సమన్వయం చేసుకోవాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన అధిష్టానం. ఇక నుంచి తెలంగాణ ఫుల్ ఫోకస్. సీఎం మంత్రుల పనితీరుపై అధిష్టానం ప్రత్యేక నజర్. తాజా పరిణామాలపై నేడు గాంధీ భవన్లో మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన పీసీఎస్ సమావేశం. అయితే చూశారు కదా, 6 నెలల టైం ఇస్తే రేవంత్ రెడ్డికి కూడా 3 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా సీఎంగా చేసినట్టు టైం దాటిపోతుంది. 3 ఏళ్ళు దాటిన తర్వాత ఆ 2 ఏళ్ళు ఎవరికి ఇద్దాం? మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకరి లైన్లో ఉన్నారు. ఎందుకంటే అంతో కొంత ఈరోజు తిట్టకుండా, అంతో కొంత ఎవరితో బదనం కాకుండా, ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా, మాటల్ని కప్పిపుచ్చుకునేటట్టుగా చేస్తుంది ఎవరు మిత్రులారా అంటే వన్ అండ్ ఓన్లీ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే. వాళ్ళు ఏం చేశారు? ఈ సునీల్ కొనుగోలు ఏదైతే ఉందో కర్ణాటకలో జరిపిన సర్వే పరంగా సిద్ధరామయ్యని ఈ యొక్క 3 సంవత్సరాలు, ఆ సిద్ధరామయ్యని 3 సంవత్సరాలు సీఎం అయిన తర్వాత మార్చారు. తర్వాత డివికే శివకుమార్ గారికి వాళ్ళు పదవులు కట్టబెట్టే కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా రేవంత్ రెడ్డికి ఇంకో 6 నెలల రేవంత్ రెడ్డి పని ఎట్లా కాబోతుందంటే మనకి ఎట్లాగో డిసెంబర్ వచ్చేస్తుంది. ఈ డిసెంబర్ 9 వచ్చేస్తే 3 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది రేవంత్ రెడ్డి పాలన. రేవంత్ రెడ్డి పాలన 3 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది. ఈ కంప్లీట్లా తర్వాత ఎవరిని మార్చుదాం? ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, లేదంటే భట్టి విక్రమార్క గారు, లేకుంటే వెంకటరెడ్డి, కోమటిరెడ్డి గారు, లేకుంటే పార్టీలో కొనసాగుతున్న చాలామంది సీనియర్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా సీఎం పదవులు కట్టబెట్టే అవకాశం అయితే ఉంది. ఇక్కడ రాహుల్ గాంధీ ఏమని చెప్పారు? రాహుల్ గాంధీ చెప్పింది ఏంటంటే మీకు 6 నెలలు మాత్రమే టైం ఇస్తున్నా. ఏదైతే సునీల్ కొనుగోలు సర్వే నిర్వహించిందో రేవంత్ రెడ్డికి డిక్లరేషన్ ఇచ్చిందన్నమాట. నీకు 6 నెలలే టైం ఇస్తున్నా, సీఎంగా ఉంటావా, ఏదైనా చేసుకుంటా చేసుకో, మిగతాది నిన్ను మార్చేసిన టైం వచ్చిందని చెప్పేసి జూన్ 2న కీలకమైన నిర్ణయం అధిష్టానంలో ఇదే ఢిల్లీలో వీళ్ళు నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎవరి ఆధ్వర్యంలో? ఇక కాంగ్రెస్ పార్టీ
ఆ క్యాబినెట్ సమావేశం ఏదైతే ఉందో వీళ్ళ క్యాబినెట్ బ్యాచ్, ఆ క్యాబినెట్ బ్యాచ్ అంతా కలిసి అక్కడ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బతకాలి కదా. మరి రేవంత్ రెడ్డి చరిత్ర మొత్తం చూసుకుంటే భూముల కబ్జాలు, అడ్డొచ్చినులను కొట్టుడు, జైల్లో పెట్టుడు, ప్రశ్నించులను జైల్లో పెట్టుడు ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి కదా. అందుకనే మార్చేస్తే పని అయిపోతుందని చెప్పి వీళ్ళు కొత్తగా ప్లాన్ వేశారన్నమాట. ఈ ప్లాన్ పరంగానే తెలంగాణ రాష్ట్రంలో గొప్ప మార్పే జరగబోతుంది, గొప్ప మార్పే ఉండబోతుంది అనేది చాలా వరకు డౌట్లు, పుకార్లు అయితే రేగుతూ ఉన్నాయి.